హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి మార్నింగ్ షెడ్యూల్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది కంప్లీట్గా ఈ వీడియోతో మాట్లాడుకుందామండి. సో ఈరోజు వచ్చేసి బాటనీ ఉంది, అదేవిధంగా సోషల్ స్టడీస్ ఉంది, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్లు అయితే ఉన్నాయి. సో అందరు కూడా మార్నింగ్ సెషన్ అయితే ఉన్నాయి. సో ఈవినింగ్లో అయితే ఎలాంటి సెషన్స్ అయితే లేవు, ఎగ్జామ్స్ అయితే లేవు. సో వాటిలో మనం సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎవరైతే ఈరోజు రాశారో అభ్యర్థులు మనకైతే చెప్పిన విషయాలను అయితే మీ ముందుగా తీసుకొస్తాను. సో వారు పేపర్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో అదే దాంట్లో మనం చూసుకుంటే కనుక సోషల్ స్టడీస్లో కంటెంట్ అయితే మోడరేట్గా వచ్చిందని చెప్పారు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించి పేపర్ అనేది కొంచెం క్లిష్టంగా ఉంది, ఎక్కువ టైం పట్టిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి మామూలుగా జీకే కరెంట్ అఫైర్స్ కానీ మెథడాలజీస్ కానీ ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే కనుక వారైతే ఎక్కువగా 85% అనేవి అకాడమిక్ బుక్స్ నుంచి వచ్చినాయని చెప్పేసి చెప్పారు. మిగతా క్వశ్చన్స్ అనేవి కొద్దిగా ఇంటర్ అయితే టచ్ చేశారని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో దీని ప్రకారంగా కూడా అందరైతే అంచనా వేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఎక్కువగా క్వశ్చన్స్ బిట్స్ అనేవి అకాడమిక్ బుక్స్ నుంచే వస్తున్నాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా రీసెంట్గా జరిగినాయి 2022 నుంచి 2025 మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అయితే అవి ఎక్కువగా రావడమే జరుగుతుంది. సో స్పోర్ట్స్లో కానీ కొన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి, కావాలంటే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. సో సైకాలజీ ఇవన్నీ చూసుకుంటే కనుక మెథడాలజీ చూసుకుంటే కనుక మెథడాలజీ కూడా నిన్నైతే ఈజీగా వచ్చింది, ఈరోజు కూడా మోడరేట్గా ఉందని చెప్పారు సార్. సో మంచిగా ప్రిపేర్ అవుతే కనుక మనం తప్పకుండా దానికైతే అటెండ్ అయితే చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ముందుగా 8th, 9th, 10th క్లాస్ అకాడమీ బుక్స్ అయితే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఇంకా క్వశ్చన్స్ అనేవి మనకైతే తెలియలేదు. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో అయితే అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో అందరికీ కూడా ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి కొంచెం సమయం అయితే తీసుకున్న తర్వాత క్వశ్చన్స్ అయితే కనుక్కొని మీకైతే వీడియో అయితే చేస్తాను గైస్. ఓకేనా, ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.